హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతి గురువారం నాడు, శుక్రవారం నాడు ఎంతో చక్కగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి సార్ గారు రచించిన గీతాయనం అనే చక్కటి గ్రంథం. అంటే గీతాయనంలో ఏముంది మాస్టర్స్? 108 శ్లోకాస్ భగవద్గీతలో నుంచి ఎంపిక చేసుకొని ముఖ్యమైన శ్లోకాలు, దాని ఒక ధ్యాన వివరణ, మనకి ఎదుగుదల కోసం ఏదైతే ముఖ్యమైనవో అవంతా కూడా జతపరిచి మనకు సులువుగా మనకు భగవద్గీత ఒక సారాన్ని, ధ్యాన వివరణని అందజేశారు. ఇప్పటికి మనము 17 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు 18వ రోజుకి వచ్చాం మాస్టర్స్. ఈరోజు మనకి ఆ చక్కటి ప్రయాణంలో జ్ఞానాన్ని, ఆ ధ్యాన వివరణని, ఆ శ్లోకాలు నేర్పించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. అండి. సో ఇవాళ మనము మన నెక్స్ట్ సెషన్ కి వచ్చేసాము. ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోకం 3rd చాప్టర్ నుంచి 11th శ్లోక అండి. 3rd చాప్టర్ లో 11th శ్లోక. సో మనం మొదలు పెట్టేసుకుందాము. అందరు రెడీ అనుకుంటా? ఓకే. సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఓకే అండి, మరొకసారి. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. మరొకసారి. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ని చెక్ చేద్దామండి. దేవాన్ భావయతానేనా, దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. శ్రేయః పరమవాప్స్యథ. మరొకసారి. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అండి, అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాము. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రకారంగా ఒకరికొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. సో ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము. 2 లోకాలు ఉన్నాయి. ఒకటి దేవతల లోకం, 2 మానవుల లోకం. దేవతల లోకం దివ్య చక్షువుకే కనపడుతుంది. అయితే దివ్యలోక వాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు. మానవుల యజ్ఞ కార్యక్రమాలు దేవతలను అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయి. మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలను దుఃఖపెడుతూనే ఉంటాయి. సంతోషం ఎప్పుడు ఆత్మలను ఉన్నతపరుస్తుంది, దుఃఖం ఎప్పుడు ఆత్మలను కృశింపజేస్తుంది. ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకాలకు సహాయం చేస్తారు. మానవుల ద్వారా దేవతలు, దేవతల ద్వారా మానవులు ఇలా పరస్పరం ఒకరినొకరు ఉన్నత పరుచుకుంటూ ఉంటారు యజ్ఞాల ద్వారా. యజ్ఞరహిత కర్మల ద్వారా 2 లోకాలు విడిపోయి ఉంటాయి. యజ్ఞాల ద్వారానే 2 లోకాలు చేదోడు వాదోడుగా ఉంటాయి. ఓకే అండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యజ్ఞం అంటే ఏంటి అంటే ఏదైనా లోక కళ్యాణం కోసం చేసే కర్మలు అన్నమాట. ఏదైనా లోక కళ్యాణం కోసం చేసే కర్మల్ని యజ్ఞము అని మనం, అది బాహ్యంగా యజ్ఞాలు చేసేది, అగ్నిహోత్రాలు ఇవన్నీ ఉంటాయి. అసలు ధ్యానపరంగా యజ్ఞం ఏంటి అంటే ఆత్మ ఉన్నతికి, లోక లోక కళ్యాణం కోసం ఎవరైతే ఎప్పుడు
అలాంటి కర్మలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ప్రకృతి అంటే దేవతల నుంచి సహాయం పొందుతూ ఉంటారు. సో, ఇది మనకి పత్రిజీసారు మనకి ధ్యాన వివరణలో ఇక్కడ చెప్పినప్పుడు మనకిలా అర్థమవుతదనమాట. సో, యజ్ఞాలెందుకు చేస్తారు? వర్షాలు రావాలనో, అట్లాంటి లోకం కోసమే చేస్తూ ఉంటారు కదండీ పురోహితులు. సో, అక్కడ గూడా లోక కళ్యాణం కోసం స్వార్థం లేకుండా ఎప్పుడైతే కర్మలు ఆచరిస్తూ ఉంటామో, ప్రకృతి మనకి సహకరించడం మొదలుపెడుతుంది. సో, ఇదే సింపుల్ పాయింట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మన భాషలో యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమాలు. ఇప్పుడు మన ధ్యాన ప్రచారమే అనుకోండి. ఇది లోక కళ్యాణం కోసం చేసే నిస్వార్థ సేవ. నిస్వార్థ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సో, ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేస్తూ వెళ్తూ ఉంటామో, మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ మనకి ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది మనకి. అన్నిట్లో కూడా మనకి సపోర్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. సో, మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే పొందాల్సినవి పొందుతాము అన్నది మనకి పత్రిజీ సార్ ఇంతకు ముందే చెప్పారు. అంతే గదండీ! చేయవలసిన పనులు చేస్తుంటే పొందవలసినవి ఆటోమేటిక్‌గా మీరు పొందుతారు. ఎలా పొందుతారంటే ఆ ప్రకృతి మనకి సహకరించడం మొదలుపెడుతుంది. కానీ మీకు ఆ లోపల నిస్వార్థ సేవ ఎప్పుడైతే ఆ ధ్యాసతో మీరు గాని చేసినట్లయితే లోక కళ్యాణము ఆటోమేటిక్‌గా మనకి ప్రకృతి నుంచి సహాయం అందుతూ ఉంటుంది. అంతే అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దేవాన్ భావయతానేన ते దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. సో, ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం మనం పాటుపడుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా ప్రకృతి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటారనమాట. లేదు అంటే మన స్వార్థం కోసం మనం చేసుకోవడం అంతా మనకే, మనకే అన్నట్లు మనం స్వార్థంగా ఉన్నామనుకోండి, వాళ్ళు దుఃఖం గూడా పొందుతూ ఉంటారంట. అప్పుడు మనకి ఏది కలిసి రాదు అంటాం కదండీ! అది మనకి మనం గమనించుకోవాలి. మనం ఎంతవరకు ఈ సమాజం కోసం మనం ఎంతవరకు మన వంతు కృషి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరు ఆలోచించగలిగితే, ఖచ్చితంగా మనకి ప్రకృతి నుంచి సహాయం అందుతుంది. దేవతలు కూడా ఎంతో సంతోషపడతారు. ఇక్కడ దేవతలు అంటే ప్రకృతి దేవతలు. అర్థమైందా అండి? సో, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము. థర్డ్ చాప్టర్‌లోనే 12థ్ శ్లోక అండి నెక్స్ట్‌ది. సో, వినండి నేను చదివి వినిపిస్తాను మొదట. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. మరొకసారి ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. మరొకసారి ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ చెక్ చేద్దాము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః ఇష్టాన్ భోగాన్ హి వో దేవా दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान प्रदायेभ्यो यो भुङ्क्तेस्तेन एव सः तैर्दत्तान प्रदायेभ्यो यो भुङ्क्तेस्तेन एव सः. ఒకసారి ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. సరి ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. ఒక్కసారండి.
इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायेभ्यो यो भुङ्क्तेस्तेन एव सः. ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాం. యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభిష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులు ఎవ్వరికీ ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతున్నాడు. ఓకే అండి. ధ్యాన వివరణ. యజ్ఞాల ద్వారా దేవతలు ఆస్ట్రల్ మాస్టర్స్ సంతుష్టులవుతారు. యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలు పంచి పెడతారు. పైలోకం వారిని ప్రసాదం ఇవ్వండి అని వేరే అడగనక్కర్లేదు. నిజానికి స్వంతానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే పెడతారు. అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మనమే పూర్తిగా స్వాహ చేయకూడదు. అలా చేస్తే దొంగ అని తప్పక అభివర్ణించబడతాం. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిది. అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం. మనకన్నా హీన స్థితిలో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే పై లోకాలలో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకు కావాల్సినవి మనకు సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు. ఇదంతా కూడా కనెక్టివిటీ అండి. ముందు చెప్పుకున్న శ్లోకం కూడా ఇదే మీనింగ్. సో ఇక్కడ మనకి ధ్యాన మహాచక్రాలని, యజ్ఞాలని మనకి ఇప్పుడు సార్ పెడుతున్న దీంట్లో ఒక అంతరార్థం ఇప్పుడు మనకి అర్థమై ఉంటుంది. సో ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం చేసే కర్మలు. ఎంతో మంది అక్కడ సామూహికంగా యజ్ఞాలు అంటే ధ్యాన యజ్ఞాలు చేస్తూ ఉండడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. అక్కడ విశ్వశాంతి జరుగుతుంది. దీంతో ఆ ప్రకృతి దేవులు సంతుష్టులై మనకి కావాల్సినవన్నీ భోగాలన్నీ కూడా మనకి సమకూరుస్తూ ఉంటారు. అలా సమకూర్చిన తర్వాత మనం ఏం చేయాలి? తిరిగి దాన్ని పంచిపెట్టాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం స్వార్థరహితంగా చేస్తున్నాము. మనకి ఎంతో భోగాలు మనం అన్ని మన దగ్గరికి వస్తున్నాయి. కానీ దాన్ని మళ్ళీ మనం స్వాహ అని మొత్తం మన దగ్గరే పెట్టుకుంటే మళ్ళీ పోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ మనం పంచి పెడతామో అది మరింతగా మరింతగా తిరిగి మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు ఫ్లో ఉండాలండి. ఫ్లోటింగ్ అంటారు. వచ్చిందని ఎత్తిపెట్టకూడదు, మళ్ళీ మొత్తము ఇవ్వకూడదు. ఫ్లోటింగ్ అటు ఇటు రెండు జరుగుతూ ఉంటేనే అది స్టాగ్నెంట్ అవ్వకుండా మురికి కాలలాగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అలా మనకి ఇవ్వబడింది మళ్ళీ మనం పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇదంతా కూడా ఈ జగత్తులో ఉన్నదంతా కూడా మనదని మనం అనుకుంటున్నాము. నేను సంపాదించాను, ఇది నా ల్యాండ్, ఇది నా ప్రాపర్టీ, ఇది నేను సంపాదించిన గోల్డ్. ఇలా మనము నాది నేను అన్న అహంతో ఎప్పుడు మనం వ్యవహరిస్తూ ఉంటాం ఈ భౌతిక ప్రపంచంలో. అసలంటూ ఏదండి మనది? ఇదంతా కూడా మనకి సృష్టి దేవతలు, ఆ సృష్టికర్తే మనకి ఇదంతా కూడా ప్రకృతిలో భాగమే. ఇవన్నీ కూడా ఏది మనదండి? అసలంటూ ఏది మనది కాదు. మనం ఉట్టిగా వచ్చాము, ఉట్టిగా వెళ్తామన్న సత్యం మనకు తెలుసు. ఈ మధ్యలో నాటకంలో ఇది నాది, ఇది నేను అని మనం అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే ఇలాంటి దాంట్లో ఉంటూ ఉంటామో ఎప్పుడో మనం కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే వచ్చినది భగవద్ ఇచ్ఛానే వచ్చింది ఇది. మళ్ళీ ఆ భగవంతుని ప్రీతి కోసం మనం ఇది పంచిపెట్టాలి. అది జ్ఞానమైనా అవ్వచ్చు, సమయమైనా అవ్వచ్చు, సంపద అయినా అవ్వచ్చు. ఏది ఉంటే అది ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. ఓకే అండి. నేను ఇంతకుముందు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలన్న కాన్సెప్ట్ లో దీని గురించి చెప్పబడిందండి. అది ఒక్కసారి రెఫర్ చేయండి అందరూ. అంటే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో ఒక ఆధ్యాత్మిక సూత్రం ఏంటి అంటే ఏది ఉంటే అది ఇవ్వడం మొదలు పెట్టండి. ఇవ్వాలి ఇవ్వాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది ఏదైనా అవ్వచ్చండి. కేవలం డబ్బు మాత్రమే కాదు. మన సమయం ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్న సంపద అయితే మన దగ్గర ఏది ఉంటే టైం ఉందా, డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరికైనా ఫిజికల్ గా హెల్ప్ చేయగలుగుతామా శక్తిగా, అట్లా మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం మొదలు పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ప్రకృతి సహకరిస్తుంది.
మరింత సంపద, సమృద్ధి మన జీవితంలోకి ప్రవాహం చెందుతూ ఉంటుంది. ఇది చెప్పబడిందనమాట. సో, ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం మనం ఏదో కొంత ఒక స్టెప్ మనం తీసుకోవాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా సహకారం అందుతుంది. ఇదే మనకి 4 శ్లోకాల నుంచి కూడా ఈ విషయాన్ని మనకి యజ్ఞం గురించి చెప్పబడి ఉంది. అర్థమైందా అండి అందరికి? ఓకే అండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. ఓకే అండి. సో ఇక్కడితో 2 శ్లోకాలు పూర్తయ్యాయి. ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఎంత కృషి చేస్తే అంత బాగా వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఇది వేరే వాళ్ళకి పంచాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తెలుసుకున్నది కూడా అదే కదండి. మనకు తెలిసిన దాంట్లో మనం ఇంకొకరికి పంచాలి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.